హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ ఫిషింగ్ ఫైటర్స్. ఫ్రెండ్స్, నేను ఆ, నేను వెళ్ళాను వేటకి. ఆల్రెడీ వీడియో పెట్టాను. సో వేటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు ఏం పెద్దగా పర్లేదు. నిన్న చేప. ఈరోజు వెళ్ళాను, ఎండకి చాలా బాధపడ్డానండి. వచ్చాను. సో ఇది చిన్న స్కల్ప్చరింగ్ చేస్తున్నానండి. బుద్ధుడు బొమ్మ. ఇది బుద్ధుడు తయారు చేస్తున్నానండి. ఇది యాక్చువల్గా ఏంటంటే గాంధార బుద్ధుడు అంటారండి. చూడండి, హెయిర్ వస్తుంది గాంధార బుద్ధుడికి. ఇంకా చెవులు పెట్టలేదండి. చాలాసార్లు బొమ్మని అలా ఇరిపి 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 స్టేజ్కి తెచ్చాను. ఒకేసారి అవుతుంది ఫ్రెండ్స్ ఈ బొమ్మ. అలాగా ఒక బొమ్మ చేసిన తర్వాత ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎరపాలండి. ఒక్క బొమ్మ చేయాలంటే సుమారు ఒక 10 సార్లైనా ఇటు అటు స్క్రాచింగ్ ఇవి అవి చేస్తాను. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మళ్ళీ సర్దుతానండి బొమ్మని. బొమ్మ ఎంతవరకు అయితే నాకు నచ్చదో నేను అలాగా ఇరుపుతూనే ఉంటాను. ఎక్కడెక్కడైతే నచ్చదో మళ్ళీ చేస్తానండి ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ అండి ఇది. అంటే బొమ్మ ఒక రోజులో చేసేయచ్చు, కానీ శుభ్రంగా చేయాలంటే కనీసం అనేది టైం టేకెన్ అండి. బాగా టైం టేకెన్ అయిన తర్వాతే బొమ్మ మనం ఎంత దానికి టైం ఇస్తాం అంత బాగా తయారవుతుందండి బొమ్మ. ఇలా క్రాక్లు వస్తూ ఉంటాయి, క్రాక్లు కవర్ చేసుకుంటూ అలా పోవాలా. సో ఈ మధ్యలో అయితే ఫిషింగ్కి వెళ్ళాను, కానీ పెద్దగా ఫిషింగ్ ఏం పర్లేదండి. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా బొమ్మలు ఏమైనా చెక్కోవాలనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ వచ్చి 901-425-4689 అండి నా నంబరు. ఇంట్లో ఇంకో నంబర్ ఉంటుందండి ఫ్రెండ్స్, అదేమొచ్చి 8328008587 అంటే అది ఇంట్లో నిత్యంగా ఉంటుందండి ఫ్రెండ్స్. బొమ్మ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాపం ఈరోజు చాలా ఒక్క పెట్టేస్తుందండి, అస్సలు గాలి లేదండి. చూడండి మా డాగి అక్కడ ఉన్నది. ఈ డాగి కూడా అలాగా వేడికి పాపం ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు కొద్దిగా వేడైనా సరే తట్టుకోలేదు. మళ్ళీ నైట్ అయ్యేసరికి ఇంట్లో పెట్టేస్తాం, అంటే ఇంట్లో పడుకుంటే రెండును. ఎందుకంటే ఫ్యాన్ కింద పడుకోకపోతే అట్లకి అస్సలు ఉండలేవు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలాగొచ్చింది బొమ్మ. గాంధార బుద్ధ ఇది. దీనికి స్నేల్స్ లాగా హెడ్ పైన రాదు, ఇది హెయిర్ వస్తుందండి గాంధార బుద్ధకి. ఇంకా ఫుల్ ఫినిషింగ్ అవ్వలేదండి. ఇది జస్ట్ ఏంటంటే ఇంకా బోల్ వర్క్ ఉన్నదండి. ఫుల్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా తీస్తానండి ఫుల్ అయిపోయిన తర్వాత. చూడండి, దిస్ ఇస్ గాంధార బుద్ధ అండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలాగొచ్చింది అనేది ఫ్రెండ్స్. దూరం నుంచి చూస్తే మీకు తెలుస్తుందండి ఎలాగొచ్చింది. ఇంకా దీనికి చెవులు పెట్టాలి. చెవులు పెట్టిన తర్వాత ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత సెకండ్ వీడియో కూడా తీసి పెడతానండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే ఇంకా మీకు
మంచి మంచి వీడియోలతో వస్తామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.